మాయను దాటించు పరమేశ్వరా, మనసును హరించు మెహరీశ్వరా. మాయను దాటించు పరమేశ్వరా, మనసును హరించు మెహరీశ్వరా. మాయామయమగు లోకములో బడి బుడి బుడి నడకతో అడుగులు తడబడే. మాయామయమగు లోకములో బడి బుడి బుడి నడకతో అడుగులు తడబడే. తొలినే చేసిన పుణ్యమో ఏమో, తొలినే చేసిన పుణ్యమో ఏమో, చేరితి నీవడి నడిపించు వడి వడి, చేరితి నీవడి నడిపించు వడి వడి. మనసును హరించు మెహరీశ్వరా, మాయను దాటించు పరమేశ్వరా, మనసును హరించు మెహరీశ్వరా. కామాదులు నన్ను కలవరపరచి కానగనీయవు సత్యపదంబును. కామాదులు నన్ను కలవరపరచి కానగనీయవు సత్యపదంబును. తాపము నణచి తమసు హరించి, తాపము నణచి తమసు హరించి, నవజీవనమున అడుగిడ నీయుము, నవజీవనమున అడుగిడ నీయుము. మనసును హరించు మెహరీశ్వరా, మాయను దాటించు పరమేశ్వరా, మనసును హరించు మెహరీశ్వరా. సామగానమున స్వరములు నీవే, స్వరములు పలికే మధురిమ నీవే. సమగానమున స్వరములు నీవే, స్వరములు పలికే మధురిమ నీవే. పరమ పదమునకు సారథి నీవే, పరమ పదమునకు సారథి నీవే. శరణాగతులకు గమ్యము నీవే, శరణాగతులకు గమ్యము నీవే. మనసును హరించు మెహరీశ్వరా, మాయను దాటించు పరమేశ్వరా, మనసును హరించు మెహరీశ్వరా. అవతార్ మెహర్ బాబా కీ జై. వినీల్ ప్లస్ తో మెహర్లీల పాడతారండి. ఓకేనా? జై వినీలా మెహర్లీలా కూడా పాడొచ్చు కావాలంటే. వినీల దాని మీటింగ్ లో ఉంది. జై బాబా, జై బాబా పాడమనండి, లీలాని పాడమని. నాదండి పాడు. అవతార్ మెహర్ బాబా కీ జై. మేలుకొంటి మోయి బాబా, నీ పిలుపే నాలింపగా, నీ పిలుపు నాలింపగా. మేలుకొంటి మోయి బాబా, నీ పిలుపు నాలింపగా, నీ పిలుపు నాలింపగా.
నీ ప్రేమ బాటల్లో పయనింపచేసి నీ జ్ఞానమిసుమంత ప్రసరింపచేసి నీ ప్రేమ బాటల్లో పయనింపచేసి నీ జ్ఞానమిసుమంత ప్రసరింపచేసి కైవల్యధామం దరి చేర్చు మార్గం కైవల్యధామం దరి చేర్చు నామం సరిచూచి మననీయ మన్నింపమోయి సరిచూచి మననీయ మన్నింపమోయి మముగన్న మా తండ్రి మెహేరు బాబా మేలుకొంటి మోయి బాబా నీ పిలుపు నాలింపగా నీ పిలుపు నాలింపగా జనన మరణం లేని సత్యంబు నీవై సర్వమతములలోని పరమాత్మ నీవై జనన మరణం లేని సత్యంబు నీవై సర్వమతములలోని పరమాత్మ నీవై ఓ మౌన దీక్ష మాత్మరక్ష ఓ మౌన దీక్ష మాత్మరక్ష నీ ప్రేమ జీవులపై నీకా పరీక్ష నీ ప్రేమ జీవులపై నీకా పరీక్ష మముగన్న మా తండ్రి మెహేరు బాబా మేలుకొంటి మోయి బాబా నీ పిలుపు నాలింపగా నీ పిలుపు నాలింపగా మనసారా స్మరించే ఏ జీవికైనా మోక్షంబునొసగే భగవంతుండ నీవే మనసారా స్మరించే ఏ జీవికైనా మోక్షంబునొసగే భగవంతుండ నీవే అవసాన కాలం నీ ప్రేమ నామం అవసాన కాలం నీ ప్రేమ నామం మనసార మదిలోన మరపింపకోయి మనసార మదిలోన మరపింపకోయి మముగన్న మా తండ్రి మెహేరు బాబా మేలుకొంటి మోయి బాబా నీ పిలుపు నాలింపగా నీ పిలుపు నాలింపగా అవతార్ మెహర్ బాబా की जय జై బాబా. రావు గారు చెప్తారా? జై బాబా అండి మామగారు. జై జై బాబా. జై బాబా, అందరికి జై బాబా అండి. మీ వాయిస్ వినడం బాగుంది. అయ్యో ఇక్కడ ఇంకా పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు, మావయ్య గారు వాళ్ళు. లేదు లేదు లేదు, మేము వి డోంట్ వాంట్ టు మిస్ యూ. జై బాబా. నేను ఈవేళ ఒక చక్కటి మెసేజ్ బాబాది వచ్చింది నాకు. యాక్చువల్గా అది నేను మీకు ఈవేళ జస్ట్ ఐ విల్ రీడ్ అవుట్ చెప్తాను నేను. జై బాబా. వినపడుతుందండి? వినపడుతుంది, చెప్పండి. వినపడుతుంది. ఓకే అండి. బాబా 1954 ఆంధ్ర వచ్చినప్పుడు ఇచ్చినటువంటి మెసేజ్ యాక్చువల్గా ఇది. ఇప్పుడు మార్చి 1954లో ఆంధ్ర దర్శన్లో ఇది మాట్లాడారు. ఇది లార్డ్ మెహర్లో రికార్డ్ అయినటువంటి అనమాట. ఇది భగవంతుడిని చేరుకోవడం అంటే ఇది నాట్ ఆర్డినరీ థింగ్, బట్ ఇట్ ఈజ్ పాసిబుల్. ఎలాగా? ఇది ట్రూ లవ్ తోటి వస్తుంది అని చెప్పారు. అన్అడాల్టరేటెడ్ లవ్ అంటే దానిలో ఎటువంటి కలుషితం అయినటువంటి ఇది ఉండకూడదు. అలాంటి లవ్ ఉంటే కనుక ఆ గాడ్ని, ఆ పర్ఫెక్ట్ మాస్టర్ని రీచ్ అవ్వగలరు. ఆల్ ప్యూర్ అన్అడాల్టరేటెడ్ లవ్ రీచెస్ హిమ్, అది అని చెప్పింది. ఇది బాబా 1954లో ఇచ్చినప్పుడు ఇదేం ముందర ప్రిపేర్ చేసుకోలేట, నోట్స్ కింద ప్రిపేర్ చేసుకుని ఇవ్వలేట. జస్ట్ అప్పటికప్పుడు ఆయన స్పాంటేనియస్గా మెసేజ్ ఇచ్చేశారు. దిస్ ఎక్స్టెంపోరనెస్ అన్నారు, వర్డ్ వాడారు. ఎక్స్టెంపోరనెస్ అంటే ఏంటంటే అప్పటికప్పుడు ఆయన వర్డింగ్ లో చెప్పారన్నమాట. అంటే ట్రాన్స్లేషన్ కి రుచి ఎవరో చేశారు. అది ఏం చెప్తున్నారు ఆయన?
మ్యాన్ ఆర్ ఉమెన్, ఏ కులమైనా సరే ప్రతి వాళ్ళకి ఒక సమానమైనటువంటి రైట్ ఉంది. ఏమిటా రైట్? టు అటైన్ ద డివినిటీ. అంటే భగవంతుడి దివ్యత్వము తెలుసుకోవాల్సినటువంటిది, ఆయన పొందడం అనేటువంటిది రైట్ ఉంది. కానీ దానికి మీరేమి ఎక్స్టర్నల్ గా రినౌన్సియేషన్ చేయక్కర్లేదు అన్నారు. అంటే మీరు కాషాయ వస్త్రాలు వేసేసుకోవడం, లేకపోతే విభూతులు వేసేసుకోవడం, ఇవన్నీ చేసి మీరు ఎక్స్టర్నల్ గా చేయక్కర్లేదు. మరి ఎట్లా? మరి ఎలా దొరుకుతాడు గాడు? ఎవ్రీవన్, మ్యాన్ ఆర్ ఉమెన్, వైల్ అటెండింగ్ టు ఆల్ డ్యూటీస్ ఇన్ ద ఎవ్రీడే వాక్ ఆఫ్ లైఫ్ can attain to divine fatherhood and universal brotherhood through honest love for God. ఇది ఎలా పాసిబుల్ అవుతుందంటే, అది ఆడవాళ్ళు అవనండి, మగవాళ్ళు అవనైనా వాళ్ళ యొక్క విధులను వాళ్ళు డైలీ నిర్వహిస్తూనే అందులో ఎలాంటి లవ్ ఉండాలంటే ప్యూర్ లవ్ తోటి, హానెస్ట్ తోటి, అంటే నిజాయితీతో కూడా లవ్తో ఉంటే యూ విల్ అటైన్ ద డివినిటీ అనేసారు. చాలా సింపులెస్ట్ వే ఆఫ్ బాబా చెప్పేశారు అనమాట. I can say with divine authority that experience eternally and consciously and continuously being one with you all and one in you all. మరి బాబా చెప్తున్నారు, ఏమని చెప్తున్నారంటే, మీకు అందరికీ తెలియదు, నేను మీలోనే ఉన్నాను. మీకు ఎరుకున్నా లేకపోతే నేను మాత్రం ఎరుకుతో మీలో ఉన్నాను, కానీ మీకు తెలియదు నేను మీలో ఉన్నట్టు. అది మరి ఎలా పాసిబుల్? మరి నేను మీలో ఉన్నారు అంటే మనకు తెలియాలి కదా. అప్పుడు తెలిసి ఏం చెప్పారు? ఎనీ వర్షిప్ ఆర్ డైట్, ఒక విగ్రహానికి కానీ దేనికి కానీ ఏదైనా మీరు పూజ చేస్తున్నప్పుడు కానీ ఏది చేసినా, ఒక నిజమైన సద్గురు కానీ నిజమైన సాధువుకి కానీ ఏదైనా మీరు చేస్తున్నప్పుడు అవన్నీ నాకే వస్తాయి అంటే ఏంటనమాట. అందుకే బాబా ఇచ్చిన ఐ వాజ్ రామ, ఐ వాజ్ కృష్ణ, ఐ వాజ్ దిస్ వన్ అని చెప్పింది అందుకే. అంటే మీరు ఏ పూజ చేస్తున్నా కూడా అక్కడ ఉన్న విగ్రహం వేరే అవ్వచ్చు, కానీ మీ పూజ మాత్రం నాకే వస్తుంది. బికాజ్ ఐఆమ్ ఎటర్నల్ బిలవెడ్. నేను వచ్చిన పర్పస్సే అది. మరి ప్యూర్ లవ్ ఆఫర్ చేయాలంటే మనకి పాసిబుల్లా కాదు. హానెస్ట్గా ఉండలేము. మరి ఎలా అంటే, బట్ బై ఆఫరింగ్ ప్యూర్ అన్అడాల్టరేటెడ్ లవ్ టు ఎనీవన్ అండ్ ఎనీథింగ్ యూ విల్ బి లవింగ్ మీ. కానీ మీరు ఆ అలవాటు చేసుకునే ఆ నిజాయితీతో కూడినటువంటి ప్రేమను మీరు కనుక ఆచరణలో పెట్టగలిగితే మీరు నన్ను తెలుసుకుంటారు, నన్ను పొందుతారు మీరు. ఇంకా అప్పుడు బాబా చెప్తారు, మరి ఇవన్నీ చేశారు, మరి మీలో క్వశ్చన్ వస్తుంది, ఇవన్నీ చేస్తున్నాము, మనకి ఏమిటి అష్యూరెన్స్ అంటే బాబా చెప్తున్నారు, లెట్ మీ అష్యూర్ యూ ఆన్ డివైన్ అథారిటీ. నా దివ్యాధికారంతో చెప్తున్నాను. ఏమని? వీఆర్ ఆల్ వన్. మనందరం ఒకటే. అది ధనికుడా, లేకపోతే పేదవాడా, లేకపోతే చదువున్నవాడా, చదువు లేనివాడా, పెద్ద కేస్టా, చిన్న కేస్టా, ఇవన్నీ కూడా డజంట్ మ్యాటర్ ఇన్ లవింగ్ గాడ్. భగవంతుని ప్రేమించడానికి మాత్రం కాదు. అవర్ అంటే ఇవన్నీ కూడా ఎంట్రాన్సెస్ కాదు. బట్ యాక్సెప్ట్ ఐ విల్ గివ్ యూ ఆల్ మై బ్లెస్సింగ్స్ ఫర్ ద అండర్స్టాండింగ్ దట్ లవ్వింగ్ గాడ్ ఇన్ ఎనీ ఫార్మ్ ఇన్ ఎనీ వే విల్ మేక్ యూ ఎటర్నల్లీ ఫ్రీ. ఎప్పుడైతే మీరు గాడ్ను ప్రేమిస్తారో, ఎలా ప్రేమిస్తారనమాట, ఒక అండర్స్టాండింగ్తో ప్రేమిస్తారో, నిజాయితీతో ప్రేమిస్తారో, మీరు నాతో పాటు ఉంటారు. మీరు ఎటర్నల్గా ఎప్పటికీ శాశ్వతంగా చాలా స్వేచ్ఛగా ఉంటారు ఆ బిలవెడ్తోటి అని చెప్తూ బాబా అప్పుడు కంక్లూడ్ చేస్తున్నారు. రియాలిటీ పుల్యూస్ టువర్డ్స్ ఇట్ సెల్ఫ్. మనం సత్యత్వం గురించి చూస్తే సత్యత్వం వైపే పరిగెడుతుంట. అలాగే ఇల్యూజన్ వైపు కనుక చూస్తుంటే ఇల్యూజన్ వైపే వెళ్తాం మనం. మాయను పట్టుకుంటావా, సత్యత్వాన్ని పట్టుకుంటావా అనేది నీ మీద ఆధారపడింది. అది ఎలా ఆధారపడి ఉందంటే నీ హానెస్టీ, లవ్ మీద ఆధారపడింది. కానీ రెండిటి మీద మాత్రం కాళ్ళు పెట్టకన్నారు బాబా. ఎందుకంటే ఉంటే మాయలో ఉండు, లేదా సత్యత్వం వైపు ఉండు. అంతేగాని రెండు చోట్ల ఉన్నావంటే నువ్వు యూ విల్ నాట్ ఎటైన్ నథింగ్ అని చెప్తున్నారు. ఇఫ్ యూ లెట్ గో టు ద పుల్ ఆఫ్ రియాలిటీ యూ విల్ గెట్ డ్రౌన్డ్ ఇన్ ద వాషన్ ఆఫ్ ఇల్యూజన్. ఎప్పుడైతే మిమ్మల్ని ఏం చేస్తూ ఉంటుందంటే ఇల్యూజన్ లాగేస్తూ ఉంటే మీరు ఆ ఇల్యూజన్ మాయలో ఉండి మీరు మళ్ళీ భగవంతుని తెలుసుకుంటారు. కానీ రెండిటి వైపు కూడా ఉన్నారంటే మీరు మాత్రం ఎప్పటికీ. సో లెట్ గో ది పుల్ ఆఫ్ ఇల్యూజన్ త్రూ లవ్ అండ్ బికమ్ వన్ విత్ రియాలిటీ. అని చేత మీరు ఏం చేయాలంటే ఆ ఇల్యూజన్ బయటికి పడేసి మీరు నా లవ్ కోసం, మీరు నా ప్రేమ కోసం ఇదంతా హానెస్టీతో చేస్తే మీరు వన్ విత్ రియాలిటీ తోటి, అంటే ఆ సత్యత్వంతో పాటు మీరు కూడా ఒకళ్ళు. అది నా యొక్క బ్రేస్ తోటే పాసిబుల్. దట్ ఈస్ వాట్ బాబా 1954 మార్చ్ ఆంధ్రదర్శిలో చెప్పినటువంటి. జై బాబా అండి. జై బాబారావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. జై బాబా అండి. నెక్స్ట్ శ్రీనివాస్ గారు పాట పాడాల్సింది. జై బాబా. శ్రీనివాస్ గారు.
జై బాబా వినబడుతుందా? హలో లేరు లేరు అమ్మా జయబాబా. శ్రీనివాస్ గారు లేరా? మీరు లేరు. చెప్తారా? లక్ష్మి గారు మీరు కంటిన్యూ చేయండి. నేను మీరు ఏదైనా నేను అదే మీకు మెసేజ్ ఇప్పుడే మెసేజ్ పెట్టాను. ఏదన్నా ఒకటి 15 minutes మీ ఇష్టం. అయితే మీరు మా పాటలు కానివ్వండి, నేను ఒకసారి చూస్తాను ఏం అక్కడ subject. ఎవరు లేరు పాడేవాళ్ళు. పాడేవాళ్ళు మెహరాన్ష్కి అందరూ చెప్తాను. అయిపోయారా? అందరు అక్కడ లేరు. మెహరాన్ష్కి చెప్తాను. లే లోపల రెడీ ఆ. అవ్వండి. మెహరాన్ష్, జై బాబా మెహరాన్ష్. జై బాబా మెహరాన్ష్ ఒక పాట పాడమ్మా, చక్కటి పాట. ఇప్పుడే ఏమిటి సిరులు ఐశ్వర్యములు కావులే, సంపదలు పదవులు కావులే. సిరులు ఐశ్వర్యములు కావులే, సంపదలు పదవులు కావులే. కలనైనా కనబడుతూ మదిలోనే నిలుమని, కనబడుతూ మదిలోనే నిలుమని అడగనా నిన్నొకటి అడగనా, అడగనా నిన్నొకటి అడగనా. ఆధ్యాత్మిక అనుభవాలు కావులే, మోక్షము ముక్తియు కాదులే. ఆధ్యాత్మిక అనుభవాలు కావులే, మోక్షము ముక్తియు కాదులే. నీ సేవా భాగ్యమే నిరుతము కలిగించమని, నీ సేవా భాగ్యమే నిరుతము కలిగించమని అడగనా నిన్నొకటి అడగనా, అడగనా నిన్నొకటి అడగనా. దైవమునే ఇమ్మని కాదులే, సద్గురువుగా చేయమని కాదులే. దైవమునే ఇమ్మని కాదులే, సద్గురువుగా చేయమని కాదులే. నీ పాద ధూళిగా త్వరితముగా చేయుమని, నీ పాద ధూళిగా త్వరితముగా చేయమని అడగనా నిన్నొకటి అడగనా, అడగనా నిన్నొకటి అడగనా. సిరులు ఐశ్వర్యములు కావులే, సంపదలు పదవులు కావులే. కలనైనా కనపడుతూ మదిలోనే నిలువమని, కలనైనా కనపడుతూ నిలువమని అడగనా నిన్నొకటి అడగనా, అడగనా నిన్నొకటి అడగనా. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి. లక్ష్మి గారు కొంచెం మ్యూట్ చేసుకోండి మీరు. శారద రెడీనా? రెడీ రెడీ చెప్పండి. జై బాబా, జై బాబా జై శారద. సారీ కొద్దిగా లేట్ గా జాయిన్ అయ్యాను. ఏం పర్వాలేదు, ఏం వచ్చేసరికి పర్వాలేదు, ఐఎమ్ వెరీ సారీ. ఏం పర్వాలేదు, ఏం పర్వాలేదు. సారీ టు బాబా, నాట్ టు మీ. ఏం పర్వాలేదు. పెద్ద సిస్టర్ ఒక ఆవిడ ఉన్నారు, ఆవిడ పోయారు. వాళ్ళ అబ్బాయి జై- ఫోన్ లో మాట్లాడుతూ అరగంట అయిపోయింది. జై బాబా, జై బాబా. శారద తర్వాత ఎవరు? సత్యవతి గారు రెడీగా ఉండండి. ఆ తర్వాత లక్ష్మి గారు మాట్లాడతారు. అవతార్ మెహర్ బాబా की, అవతార్ మెహర్ బాబా की.
అవతార్ మెహర్ బాబాకి జై. ఇవాళ మన సబ్జెక్ట్ ఏమిటంటే డివైన్ విల్ అండ్ ఫ్రీ విల్. అంతా డివైన్ విల్ ప్రకారం జరుగుతుంది అని మనందరం నమ్ముతాం. బాబా కూడా అదే చెప్పారు, డివైన్ విల్ ప్రకారమే జరుగుతుంది. ఆ డివైన్ విల్ ఏమిటి? బాబా లా ఆఫ్ కర్మ అనే ఒక దాన్ని ఆయన పెట్టాడు. దాని ప్రకారం ఆటోమేటిక్ గా జరిగిపోతూ ఉంటుంది ఆ లా ఆఫ్ కర్మ ప్రకారం అని మనందరం అర్థం చేసుకున్న విషయం. అంటే సంస్కారాల గురించి బాబా అనేక సార్లు డిస్కోర్సెస్ లో గానీ గాడ్ స్పీక్స్ లో గానీ చాలా సార్లు చెప్పారు. ఆ సంస్కారాల ఫలితంగానే మనకు జన్మ వస్తుంది. కొందరు జన్మలో చేసిన మంచి చెడు కర్మల వలన మళ్ళీ అవి అనుభవించడానికి మళ్ళీ పుడుతూ ఉంటాము. మళ్ళీ చేసిన కర్మల కోసం అనుభవించడం కోసం మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉంటాము అని చెప్పారు. అంటే ఇక్కడ మనకేమర్థం అవుతుంది? మనం చేసిన దాన్ని బట్టి మనం అనుభవిస్తున్నాం. మన కష్టమైన సుఖమైన మన స్వయంకృతమే. అలాంటప్పుడు ఇదంతా స్వయంకృతమైనప్పుడు ఇంకా భగవంతుడు ఎందుకు? మనం అనుభవించాల్సి వస్తోంది, బాధ వచ్చింది, వాళ్ళ విపరీతమైన బాధ వచ్చింది, కష్టం వచ్చింది. మరి ఆ కష్టం నువ్వు చేసుకున్న దాని వల్ల వచ్చింది అని చెప్తున్నప్పుడు ఇంకా దేవుడు ఎందుకు? దేవుడు అనేవాడు ఎందుకు అనే ఒక ప్రశ్న వస్తుంది మనలో. ఇది కొద్దిగా కన్ఫ్యూజింగ్ గా అనిపిస్తుంది. మనం చేసుకున్న సంస్కారాల వల్లనే కర్మ సిద్ధాంతం వల్ల జరుగుతున్నప్పుడు భగవంతుడు దయ ఏమిటి అనేటి ఒక అనుమానం వస్తుంది. సరే, బాబా ఏం చెప్తారు మనకి? మీరు ఎన్ని ఆలోచించకండి, మీకు కష్టం వస్తే బాబా దాన్ని ఇచ్చాడు అని చెప్పి ఓర్మితో భరించండి. అట్లాగే మీకు సంతోషం కలిగింది, సుఖం కలిగింది అన్నప్పుడు బాబా నాకు సంతోషం ఇచ్చాడని చెప్పి ఆనందించండి, అంతేగాని ఊరికే దిగులు పడకండి అని చెప్పేసి బాబా కూడా మనకు స్వయంగా చెప్పారు. అంతా గనక దైవేచ్ఛ వల్ల జరిగితే, డివైన్ విల్ వల్ల జరిగితే మరి బాబాని నమ్ముకోవడం ఎందుకు? లేకపోతే దేవుడిని నమ్ముకోవడం ఎందుకు? ఈ ఫలితాలు అనుభవించుకుంటూ ఇంకేంటి అని చెప్పి ఒక అనుమానం వస్తుంది. సరే, ఇలాంటి అనుమానాలు కొద్దిగా మనసులో పీకుతూ ఉంటాయి. అయినా మనకి చక్కగా మన మండలి వాళ్ళు కానీ బాబా కానీ అనేక సార్లు అనేక విధాలుగా మనకి ఆ అనుమానాలని తీర్చడం జరుగుతూ ఉంటుంది. మణిజా చెప్పిన కథ, బాబూజీ చెప్పిన కథ, ఈ రెండు వింటే ఈ కన్ఫ్యూజన్ పోతుంది. అవేంటో చూద్దాం. డివైన్ విల్ అండ్ ఫ్రీ విల్. అంటే ఫ్రీ విల్ అంటే నా ఇష్టంతో నా ఇచ్ఛతోటి నేను చేసిన పనులు నేను చేస్తూ ఉంటాను. కర్మలన్నీ కూడా నాకు అధికారం ఉంది, నేనే చేసుకుంటాను. అలాంటప్పుడు ఇంకెవరో భగవంతుడు ఏమిటో, అసలు భగవంతుడు అనేవాడు ఉన్నాడా అని, దట్ ఈస్ ఫ్రీ విల్. డివైన్ విల్ అంటే అంతా భగవంతుడి వల్లే జరుగుతోంది. ఒక చీమ కూడా, ఆకు కూడా కదలదు, చీమ కూడా పుట్టదు అంటారు. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా పుట్టదు అంటారు. సరే, ఇప్పుడు మనం మణిజా చెప్పిన కథ ఏంటో చూద్దాం. ఆవిడ ఏమన్నారంటే, మన జీవితం ఒక రైలు ప్రయాణం లాంటిది. ఆ ప్రయాణంలో ఎంతో కొంత సామాన్ ఉంటుంది కదా. ప్రయాణం అనగానే ఎంతో కొంత సామాన్ వేసుకుని బయలుదేరతాం. ఆ సామాన్లన్నీ ఏంటి? మీరు పోగేసుకునే సంస్కారాలను సూచిస్తాయి. అంటే మీ బ్యాగేజ్, మీ లగేజ్, మీరు మోస్తున్నది ఏదైతే ఉందో అది మీరు తెచ్చుకున్నటువంటి సంస్కారాలు. అవి భరించాల్సిందే, ఆ బ్యాగేజ్ ఉండాల్సిందే, ఆ జీవన ప్రయాణంలో మోయాల్సిందే. అంటే ముందరి జన్మలో చేసుకున్న మంచి చెడు ఫలితాన్ని ఈ ప్రయాణంలో కష్టం రూపంలో గాని సుఖం రూపంలో గాని అనుభవిస్తూ ఉంటారు. అంటే ఇది మీరు చేసుకున్నది, అంటే ఇది మీ వ్యక్తిగత స్వేచ్ఛ, మీ ఫ్రీ విల్ వల్ల సంక్రమించిన సంస్కారాలు అని చెప్పి మణిజా చెప్తున్నారు. మరి డివైన్ విల్ అంటే ఏమిటి? మీరు ప్రయాణించే మార్గాన్ని, మీరు ఎక్కడికి వెళ్ళాలి అనేది దైవేచ్ఛ, డివైన్ విల్ నిర్ణయిస్తుంది. డివైన్ విల్ నిర్ణయిస్తుంది ఎట్లా వెళ్ళాలి, మీరు ఎక్కడికి వెళ్ళాలి, ఏ రూట్ లో వెళ్ళాలి.
మీరు ఒకసారి రైలు ఎక్కాక ఆ మార్గాన్ని మీరు మార్చలేరు, మీ చేతుల్లో లేదు. ఆ డివైన్ విల్ అది వెళ్ళిపోతుంది అలాగా. ఆ రైలు ఒక నిర్దేశించిన మార్గంలో గమ్యాన్ని చేరేందుకు ప్రయాణిస్తూ ఉంటుంది. అయితే ఈ రైల్లో మీరు ప్రయాణిస్తున్నారంటే ఈ జన్మలో మీరు ఇలాగా ప్రయాణిస్తున్నారు. అలా ఉన్నప్పుడు ఆ సమయాన్ని మీరు ఎలా గడుపుతారు అనేది మీ ఫ్రీ విల్, మీ చేతుల్లో ఉంటుంది. ఆ రైల్లో మీరు ప్రయాణిస్తూ ఉండగా, అంటే ఈ శరీరంతో ఈ జన్మ తీసుకున్నాక మీ సమయాన్ని ఎలా గడుపుతున్నారు అనేది మీ చేతుల్లో ఉంది. మీరు మంచే చేస్తున్నారో చెడే చేస్తున్నారో అది మీకు రెడీగా నెక్స్ట్ జన్మకి మీకు సంస్కారాల్ని పోగేసి పెడుతుంది. నెక్స్ట్ జన్మలో అనుభవించబోయే కష్టాల సుఖాలను నిర్ణయిస్తుంది. ఈ ప్రయాణంలో మీరు ఒక మంచి పుస్తకం చదువుకుంటారా, నిద్రపోతారా, ఎవరితో అయినా మాట్లాడుతూ ఉంటారా, లేకపోతే కిటికీలోంచి చూస్తూ కూర్చుంటారా, ఎవరితో అయినా పోట్లాడతారా, ఇట్లాంటివన్నీ మీ ఇచ్చ మీద ఆధారపడి ఉంటాయి. అదే మీ స్వేచ్ఛ. ఆ సమయాన్ని మీరు గడపడం ఎలా గడుపుతారో దానివల్ల మళ్ళీ మంచి చెడు సంస్కారాలు ఏర్పడతాయి. అవి మళ్ళీ వచ్చే జన్మ ప్రయాణానికి కారణమవుతాయి. అంతా మీ చేతుల్లో ఉన్నట్టు కనిపించినా అది నిజం కాదు. మీ జీవితం మొదలు తుది, అది ప్రయాణించే మార్గం, గమ్యం అన్ని దైవేచ్ఛ ప్రకారం జరుగుతాయి. అయితే ఈ ప్రయాణంలో మీరు ఏం చేయాలనుకుంటారో ఏం చేస్తారో మీ ఇచ్చ ప్రకారం ఉంటుంది. అది మీ తదుపరి ప్రయాణాన్ని నిర్ణయిస్తుంది అని మణిజ చెప్తూ ఆవిడ ఇంకా ఒక మాట అంటారు. ఇదంతా మీరు ఇది తెలిసాక మీరు ఒక పని చేయండి. జీవితంలో ఏం జరిగినా దాన్ని సంతోషంగా బాబాని స్మరిస్తూ భరించండి. ఇలా చేయగలిగితే మీ జీవితంలో జరిగే విషాదాలను తట్టుకోగలుగుతారు. అంతేకాదు మీ ప్రయాణం ముగిసిపోతుంది కూడా, మరి ప్రయాణం చేసే అవసరం లేకుండా కూడా జరగచ్చు అని చెప్పారు మణిజామాయి. సరే, ఇది ఆవిడ చెప్పిన మనకి చెప్పిన విషయం డివైన్ విల్ ఫ్రీ విల్ గురించి. అలాగే ఒకసారి ఒక ప్రేమికుడు బాబూజీని ఇదే విషయం మీద ప్రశ్నించినప్పుడు ఆయన ఇచ్చిన వివరణ ఏంటో చూద్దాం. ఒకసారి మహమ్మద్ ప్రవక్తతో ఒకతను, నేను చేసే ప్రతి పని దైవేచ్ఛకు లోబడి జరుగుతోందా, నా ఇచ్చ వల్ల జరుగుతోందా, మీరు చెప్పండి అని అడుగుతాడు. తను మహమ్మద్ ప్రవక్తని ఇరకాటంలో పెట్టేందుకని ఈ ప్రశ్న వేశాడు. అతను ఇంకొక మాట అన్నాడు. ఏమంటాడు, నేను చేస్తూ ఒక పక్కన నేను చేస్తుంటే దైవేచ్ఛ ఎలా అవుతుంది, దైవేచ్ఛ అనేది ఎక్కడుంది, ఏదైనా నేను చేస్తున్నాను కాబట్టి మీరేమంటారు చెప్పండి, దైవేచ్ఛ అనేది ఉందా, లేకపోతే నా ఇష్ట ప్రకారం జరుగుతుందా, నేను చేసే పనులు నా ఇష్టంతో చేస్తున్నా కదా అంటాడు. సరే, ఆ సమయంలో ఆ మహమ్మద్ ప్రవక్త తన శిష్యులతో ఏదో చర్చిస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఇతను వచ్చి ఈ ప్రశ్న వేశాడు. దాంతో ఆయన్ని కాసేపు ఉండు నాయనా అని చెప్పి, కాసేపు ఆగు నాయనా అని చెప్తాను నేను అని చెప్పి అంటారు. అని తన శిష్యులతో మాట్లాడుకుంటూ కూర్చుంటాడు. కొద్దిసేపటి తర్వాత అతను మళ్ళీ అదే ప్రశ్న వేసి, మీకు సమాధానం తెలుసో లేదో తెలిస్తే త్వరగా చెప్పండి, అంతేగాని నన్ను అలాగ నిల్చోబెట్టకండి అన్నాడు. ఇప్పటివరకు అలా నిల్చొని ఉన్నాడు అనమాట. ఆగు అన్నారు ఆయన, అలాగే నిల్చున్నాడు. సరే, అప్పుడు మహమ్మద్ ఏమంటాడంటే, నీ తప్పకుండా నీ ప్రశ్నకు బదులిస్తాను ఆయన, ముందుగా నువ్వేం చేస్తావంటే కొద్దిసేపు ఒంటికాలి మీద నిలబడు అని చెప్పాడు. సరే అని చెప్పి ఆ వ్యక్తి ఏం చేస్తాడు, ఒంటికాల మీద నిలబడ్డాడు. ఈయన మళ్ళీ తన శిష్యులతో మాట్లాడుకుంటూ కూర్చున్నాడు. అతను కొద్దిసేపు అయ్యాక అతను చాలా కాళ్ళు నొప్పిగా ఉంటుంది, చాలా చిరాకుగా ఉంటుంది, చాలా కోపంగా, నీకు సమాధానం తెలిస్తే చెప్పు, లేదంటే తెలియదని చెప్పు, నన్ను ఎందుకు ఒంటికాల మీద నించోబెట్టావు అని చెప్పి గట్టిగా అడుగుతాడు. అప్పుడు మహమ్మద్ అతని వైపు ఒకసారి చూసి, నీ ప్రశ్నకు తప్పకుండా సమాధానం చెప్తాను, కాస్త ఓపికగా విను, ముందర నేను చెప్పినట్టు చెయ్యి, నీ రెండో కాళ్ళని కూడా పైకి లేపి నిలబడి ఉండు అంటాడు. ఇంకా అతనికి పిచ్చి కోపం వస్తుంది. నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు, పిచ్చి పనులు చేయమంటున్నావు,
ఎవరైనా 2 కాళ్ళు పైకి లేపి నించోగలరా? చెప్పు అని చెప్పి గట్టిగా అరుస్తాడు. అప్పుడు మొహమ్మద్ అంటాడు, నువ్వు ఒంటి కాలు మీద నిల్చున్నప్పుడు పైకి మడిచిపెట్టిన నీ కాలు నీ స్వేచ్ఛకు సంకేతం. ఆ పైకి నువ్వే కాలైతే పెట్టావో, ఒక కాలు మీద నిల్చున్నావో, పైకి పెట్టిన కాలు నువ్వు కదల్చగలవు ముందరికి, వెనక్కి, పక్కకి. ఈ కింద పెట్టిన కాలు తీస్తే కింద పడతావు. కాబట్టి కింద నేల మీద కాలు ఉండాల్సిందే. నువ్వు మడిచిపెట్టిన కాలు మాత్రం నీ స్వేచ్ఛ, నీ స్వేచ్ఛకు సంకేతం. ఆ కాలుని నీ ఇష్టం వచ్చినట్టుగా నీ పరిధిలో నువ్వు కదల్చగలవు. మరి నీవు భూమి మీద ఆనించిన 2వ కాలు దైవేచ్ఛ, దైవేచ్ఛను సూచిస్తుంది. ఆ 2వ కాలు గనుక భూమిపై లేకపోతే నీ మొదటి కాలని నువ్వు అసలు కదిలించలేవు కదా. మొదటి కాలుని నువ్వు కదిలించలేవు. 2వ కాలు, నేల మీద ఉన్న కాలు లేకపోతే ఈ 2వ కాలుని కదిలించలేవు. కాబట్టి దైవేచ్ఛ. ఆ నేల మీద ఏదైతే కాలు ఉందో అది దైవేచ్ఛ. ఈ 2వ కాలు ఏదైతే నీవు నడిచి నిలబడ్డావో ఆ 2వ కాలు నీ స్వేచ్ఛ. ఆ కాలితోటి నీవు ఏవైనా చేయొచ్చు. అంటే ఆ కాలిని ముందకి, వెనక్కి, పక్కకి ఆ కాలిని ఉపయోగించి ఏదన్నా పని చేయొచ్చు. అయితే ఆ కాలుతో ఇంకోళ్ళని కొట్టచ్చు, తనచ్చు, ఏదన్నా చేసుకోవచ్చు. ఇది నువ్వు అనుకుంటున్నావే నా ఇచ్చ ప్రకారం చేయగలను అనుకుంటున్నావు కదా. కానీ ఆ 2వ కాలు లేకుండా, దైవేచ్ఛ లేకుండా నువ్వు ఏమీ చేయలేవు. అది అర్థం చేసుకో అని చెప్పి మహమ్మద్ చెప్తాడు. చెప్పేటప్పుడు ఇప్పుడు అతను చెంపలేసుకొని వెళ్ళిపోతాడు అన్నమాట. సో ఇప్పుడు ఈ ఈ 2 కథలు విన్న తర్వాత మనకి దైవేచ్ఛ అంటే ఏమిటి, మన స్వేచ్ఛ ఎంతవరకు ఉంటుంది, ఈ రెండింటి ప్రకారం ఎట్లా మన జీవితం గడుస్తుంది అనేది అర్థం అవుతుంది. అవతార్ మెహర్ బాబాకి జై. థ్యాంక్ యూ శారద, థ్యాంక్ యూ. జై బాబా. సత్యవతి గారి సాంగ్. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। ప్రేమవుగా పరమాత్మవుగా ఈ వింత జగతిలో దేవునిగా మాయాతీతునిగా మెహరునిగా ప్రేమకు పెన్నిధిగా ప్రేమికుడై ప్రియతముడై వింతలాటలాడగా ప్రేమవుగా పరమాత్మవుగా ఈ వింత జగతిలో దేవునిగా లోకములేలే లోకేశుడవు సేవ్యుడవు లోపల నీవే వెలుపల నీవే ఆజుడవు లోకములేలే లోకేశుడవు సేవ్యుడవు లోపల నీవే వెలుపల నీవే ఆజుడవు నీ సాటి నీవే లేరు నీకు సరిసాటెవరు ఆనాటికి ఈనాటికి ఏ నాటికి లేరు నీ సాటి నీవే లేరు నీకు సరిసాటెవరు ఆనాటికి ఈనాటికి ఏ నాటికి లేరు అసమానము అసమేయము నీ ప్రేమ నిజము ప్రేమవుగా ఆత్మవుగా ఈ వింత జగతిలో దేవునిగా మాయాతీతునిగా మెహరునిగా ప్రేమకు పెన్నిధిగా ప్రేమికుడై ప్రియతముడై వింతలాటలాడగా ప్రేమవుగా పరమాత్మవుగా ఈ వింత జగతిలో దేవునిగా నాదము నీవే వేదము నీవే సాచుడవు అన్నిట నీవే అంతట
నాదము నీవే వేదము నీవే సాక్షుడవు అన్నిట నీవే అంతట నీవే సర్వమువు ఆరాధనలో సాధనవు ఆనందమువు ఆరాధ్యుడవు అన్యుడవు అనురాగమువు ఆరాధనలో సాధనవు ఆనందమువు ఆరాధ్యుడవు అన్యుడవు అనురాగమువు సర్వోన్నత సర్వేశ్వర సాకార రూపము ప్రేమవుగా పరమాత్మవుగా ఈ వింత జగతిలో దేవునిగా మాయాతీతునిగా మెహరునిగా ప్రేమకు పెన్నిధిగా ప్రేమికుడై ప్రియతముడై వింతలాటలాడగా ప్రేమవుగా పరమాత్మవుగా ఈ వింత జగతిలో దేవునిగా మాయాతీతునిగా మెహరునిగా ప్రేమకు పెన్నిధిగా ప్రేమికుడై ప్రియతముడై వింతలాటలాడగా ప్రేమవుగా పరమాత్మవుగా. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. జై జై బాబా అండి. శ్రీనివాస్ గారు రెడీగా ఉన్నారా పాటకి? హలో శ్రీనివాస్ గారు. జై బాబా మేడం. జై బాబా మేడం లేరు. జై బాబా. ఓకే లక్ష్మి గారు మీరు స్టార్ట్ చేస్తారా లేకపోతే నేను చదివాక చెప్తారా? హలో లక్ష్మి గారు ఒక 1 సెకండ్ చూద్దామండి. హలో సరే ఒక 5 నిమిషాలు నేను బ్లూ బస్ టూర్స్ లోకి వెళ్ళిపోదాం. నిన్న చెప్పుకున్న దాని ప్రకారము ఆ వేడికి ఎండకి తట్టుకోవడానికి వీళ్ళందరూ కూర్చున్నప్పుడు ఆ కుషన్ సీట్స్ ఉంటాయి. కూర్చున్నప్పుడు తట్టుకోవడానికి గాను అటుపక్కన ఇటుపక్కన విండోస్ కి వీళ్ళు ఒక రాడ్ పెట్టి దానికి బ్లూ కర్టన్స్ పెట్టారు. అక్కడ వరకు మనం చదువుకున్నాము. ఎవరైనా రావాలి వెళ్ళాలి అంటే వెనక డోర్ పెట్టారు. ఆ డోర్ లోంచి వెళ్ళడం రావడం ఉంటుంది. According to Mehra Meher, the passenger section contained 2 rows of 5 padded leather, 2-person and 1-person bench seats. ఇక్కడ నాకైతే ఇప్పుడు దీని ప్రకారం డిస్క్రిప్షన్ చూసుకుంటే ఇప్పుడు ఉన్నదానికి భిన్నంగా కనబడుతుంది. అది ఎలాంటి ఇక్కడ ఏమంటున్నారంటే ప్యాసింజర్ సెక్షన్ కంటైన్డ్ 2 rows of 5 padded leather. 2 రోలు ఉన్నాయట. అది ప్యాడెడ్ లెదర్ తోటి సీట్స్ ఫేసింగ్ ఫార్వర్డ్ అంటే ముందుకి ఫేస్ చేస్తూ అంటే డ్రైవర్ కి సరిగ్గా వెనక అనమాట. విత్ అన్ ఐల్ డౌన్ ద మిడిల్ అంటే మధ్యలో నడవడానికి గ్యాప్ ఉంది. టు అకామిడేట్ ఏ టోటల్ ఆఫ్ 15 passengers. మొత్తం 15 మంది ప్యాసింజర్స్ వెళ్ళడానికి కానీ ఉంది. అంటే ఈ మనకి థియేటర్స్ లో రోజు ఉన్నట్టు అట్లా అటు ఇటు ప్యాడెడ్ లెదర్ 2-person and 1-person, ఇటు పక్కన ఇద్దరు అటు పక్కన ఒకళ్ళు అలా ఉన్నాయని దీనిలో డిస్క్రిప్షన్ అలా ఉంది. అయితే అన్ఫార్చునేట్లీ మనకి ఏం జరిగిందంటే దీని లోపలి పిక్చర్స్ అనేవి మనకి ఇంతవరకు ఎక్కడ దొరకలేదు. అది కూడా ఇక్కడ సైడ్ లో ఇచ్చారు. నంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ ద బస్ ఈస్ సెట్ టు హ్యావ్ అకామిడేటెడ్ వేరీస్ ఫ్రమ్ 11 to 20. 11 నుంచి 20 మంది వరకు బస్సులో ఎక్కొచ్చు డిపెండింగ్ ఆన్ ద సోర్స్. తర్వాత అకార్డింగ్ టు 2 సోర్సెస్ అంటే మనకు లభించిన ఆధారాలను బట్టి 2 సోర్సుల ప్రకారము ఏంటంటే బాబా సెడ్ దట్ ఇట్ వుడ్ హ్యావ్ కుషన్ సీట్స్ ఫర్ 18 inches. 18 inches కుషన్ సీట్స్ ఉంటాయని చెప్తున్నారు. రెడ్ లెటర్ బుక్ లో అది రాసింది, ఏదైతే మెహ్రా మణి రాసిన బుక్ అనుకుంటున్నామో. తర్వాత జాయిస్ పాత్ లో బుక్ లోంచి అది ఇచ్చారు. లార్డ్ మెహర్ ఏం చెప్తుందంటే 23 మందికి ఉన్నాయి సీట్లు అని చెప్తుంది. రైడింగ్ ఇన్ బస్ డిజైన్ ఫర్ హాఫ్ దట్
many. In other words, 11 or 12 passengers, while page 2197 says it was built for 14. సర్లేండి ఇదంతా ఈ పేజీల గోల. ఇక్కడ అన్ఫార్చునేట్లీ ఏం చెప్తున్నంటే కాపీ ఆఫ్ ద కేబుల్ దట్ ఆది సీనియర్ sent to Sarosh with Baba's specifications for the bus yet to be identified in the Avatar Meher Baba Trust Archives in Mehrabad. ఏదైతే ఆది సీనియర్ పంపించాడో సరోష్కి ఈ స్పెసిఫికేషన్స్ కావాలి మనకి అని పంపించినాయి అవి బహుశా ఇంకా ట్రస్ట్ లో ఉండుంటాయి ఎక్కడో ఆర్కైవ్స్ లో, ఇంకా బయటకు రాలేదంటున్నారు. అండ్ దేర్ సీమ్ టు బి నో ఫోటోగ్రాఫ్స్ ఆఫ్ ద ఇంటీరియర్ ఆఫ్ ద బస్ టు corroborate anyone's recollections. ఎవరికి గుర్తు పెట్టుకుని గుర్తున్నంత వరకు కూడా మనకి ఎక్కడ కూడా పిక్చర్స్ రాలేదు. అయితే when restoration work was carried out in the early 70s, no one documented the placement of the drilled holes where the seats were bolted to the floor. సీట్స్ ఎలా పెట్టారు ఏమిటి అనేది ఆ రెస్టరేషన్ అయ్యే వరకు 1970లో అయింది. అంటే దాన్ని బహుశా బాగు చేసి అక్కడ పెట్టినట్టున్నారు మెహరాజాద్లో. అప్పటి వరకు కూడా ఆ సీట్లు ఎక్కడ ఉన్నాయి, పొజిషన్ ఏంటి అనేది ఎవరు కూడా పిక్చర్ తీసిన దాఖలాలు లేవు. అయితే సిన్స్ బాబా ప్లాన్ టు సిట్ బై హిమ్సెల్ఫ్ ఇన్ ద సీట్ ఆన్ ద రైట్ హ్యాండ్ సైడ్ డైరెక్ట్లీ బిహైండ్ ద డ్రైవర్, బాబా ఏమో డ్రైవర్ కి వెనక సరిగ్గా కూర్చోడానికి తను చూస్ చేసుకున్నారు. ది అవైలబుల్ నెంబర్ ఆఫ్ సీట్స్ వాజ్ రెడ్యూస్ టు 14 or 19 women. ఆ బాబా కూర్చోవడం తోటి ఏమైందంటే సీట్ అవైలబిలిటీ 19 గాను 14కే కుదించబడింది. ఎలిజబెత్ ఏమో ముందు వైపు కూర్చుంది క్యాబ్ లో డ్రైవర్తో సహా, డ్రైవింగ్ తను. సో సీటింగ్ వాజ్ అన్ ఇష్యూ ఈవెన్ బిఫోర్ ద బస్ డిపార్టెడ్. అసలు బస్సు బయలుదేరక ముందే సీటింగ్ ఒక పెద్ద ఇష్యూ అయిపోయింది ఫ్రమ్ మెహరాబాద్ ఆన్ ఇట్స్ ఫస్ట్ జర్నీ. Ranu called Baba's blue bus entourage his traveling ashram. చూడండి ఎలా పెట్టిందో రాను. ఏముంటుందంటే ఇది ఒక ట్రావెలింగ్ ఆశ్రమం అని పెట్టేసింది ఏకంగా బాబా తో ప్రయాణం చేసిన ఈ బ్లూ బస్ ని. The women busied themselves gathering personal items. వాళ్ళకి ఎంతసేపు బాబా మీద ధ్యాస కదా, వాళ్ళ పర్సనల్ ఐటమ్స్ అన్ని కలెక్ట్ చేయడం మొదలు పెట్టారు. ఒక్కొక్కళ్ళు ఒక బెడ్డింగ్ రోల్, షీట్స్, బ్లాంకెట్, పిల్లో, టవల్, మస్కిటో నెట్, ఫ్యూ ట్రావెలింగ్ క్లోత్స్ rolled up inside. These were the items needed when only the bedrolls would be taken down from the roof. అన్నీ పెట్టుకున్నారు, కానీ అవసరమైనప్పుడు ఉట్టి బెడ్రోల్స్ మాత్రమే తీసుకునేటట్టుగా రూఫ్ మీద పెట్టుకున్నారు, అంటే వీలుగా. ద విమెన్ బ్రాట్ సూట్ కేసెస్ టు హోల్డ్ అడిషనల్ క్లోదింగ్. సూట్ కేసులు కూడా తెచ్చుకున్నారు, ఎక్స్ట్రా క్లోదింగ్. Woolen jackets and coats, warm double underwear and summer clothes for warmer weather. Hedi also brought a silken camisole, long thin cotton leggings. ఇవన్నీ కూడా పెట్టుకున్నారు. లెగ్గింగ్స్ అని మనకు తెలుసు. A light cotton coat. Seamstress iron made small cloth bags for carrying toothpaste. అది చిన్న చిన్న కాటన్ సంచులు తయారు చేసింది తను. ఐరీన్ అనే ఆవిడ క్లాత్ బ్యాగ్స్ చిన్నవి తయారు చేసి టూత్ పేస్ట్, సోపు, టూత్ బ్రషెస్, ఎనామిల్ కప్స్, ప్లేట్స్, తర్వాత స్పూన్స్ ఇవన్నీ కూడా పెట్టుకున్నారు. మెహ్రా assembled Baba's toiletries in another small bag that she would carry along with her own. మెహ్రా మటుకు బాబాకి సంబంధించిన టాయిలెటరీస్ అన్ని కూడా తను పెట్టుకుని చాలా జాగ్రత్తగా తన దగ్గరే ఆ సంచిలో పెట్టుకుంది. విమెన్ ఆల్సో బ్రాట్ బ్యాంబూ పోల్స్ ఫర్ స్ట్రింగింగ్ అప్ పార్టిషన్స్ అండ్ నెట్స్ అట్ దేర్ అకామిడేషన్. సో బ్యాంబూ పోల్స్ కూడా పెట్టుకున్నారు. ఎక్కడైనా బాబా తోటి ఉండవలసి వస్తే వాళ్ళకి ఒకవేళ తెరలాగా అవసరమైతే అవి పెట్టడానికి, ఎక్కడ అవైలబిలిటీ లేదు అనుకుంటే అవి పెట్టడానికి వీలుగా అవి కూడా తెచ్చుకున్నారు. బాబా had to see that all the food that had been already stocked at Mehrabad was divided. ఏదైతే ఫుడ్ మెహ్రాబాద్ లో పెట్టుకున్నారో వాళ్ళు అదంతా కూడా డివైడ్ చేసుకుని పెట్టుకునేటట్టుగా బాబా ఆ విషయం కేర్ తీసుకున్నారు. లీవింగ్ సమ్ విత్ ద మండలి హూ ఆర్ స్టేయింగ్ బిహైండ్. కొంత ఫుడ్ మండలికి అక్కడ ఉండే వాళ్ళకి కూడా ఉంచారు. ఈ మేడ్ కిటీ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ద ప్రొవిజన్స్ ఫర్ మీల్స్. కిటీకి ఆ రకంగా ఈ మీల్స్ కి సంబంధించిన ప్రొవిజన్స్ అన్ని ఏమేం కావాలో అవన్నీ కూడా కిటీకి అప్పచెప్పారు, ఆవిడని రెస్పాన్సిబుల్ చేశారు. యాజ్ వెల్ యాజ్ ఫర్ స్నాక్స్ విచ్ హ్యాడ్ టు బి
యాక్సెసిబుల్ అట్ ఆల్ టైమ్స్ ఇన్సైడ్ ద బస్. కిట్టీకి స్నాక్స్ కానీ ఈ ప్రొవిజన్ ఏదైతే ఉందో అవన్నీ కూడా కిట్టీకి అప్పచెప్పారు. కిట్టీ వాజ్ ఆల్సో డెసిగ్నేటెడ్ టు ప్రిపేర్ ఆల్ ద మీల్స్. కిట్టీకి మీల్స్ ప్రిపేర్ చేయడానికి కూడా ఆ పని అప్పచెప్పారు. ఆల్దో దిస్ అసైన్మెంట్ వుడ్ పాస్ త్రూ మెనీ హ్యాండ్స్ యాజ్ ద టూర్స్ ప్రోగ్రెస్డ్. ఒక కిట్టీనే వండాలని ఏం సంబంధం లేదు, అది కిట్టీకి మెయిన్ గా ఇచ్చారు, మిగతా వాళ్ళు కూడా మధ్య మధ్యలో చేస్తూ ఉండేవాళ్ళు అని చెప్తున్నారు. హీ ఇన్సిస్టెడ్ ఆన్ ట్రావెలింగ్ విత్ యాజ్ లిటిల్ కుకింగ్ పారఫర్నాలియా యాజ్ పాసిబుల్. ఎంత వీలైతే అంత వంట సామాను తక్కువతో ప్రయాణించేటట్టుగా బాబా చాలా ఇన్సిస్ట్ చేశారు. హీ ఇన్సిస్టెడ్ ఆన్ ట్రావెలింగ్ విత్ యాజ్ లిటిల్ కుకింగ్ paraphernalia as possible. So Kitty was limited to 3 small portable stoves and 2 saucepans. ఒక చిన్న 2 పోర్టబుల్ స్టవ్లు మాత్రం పెట్టుకున్నారు, తర్వాత 2 saucepans. And he didn't allow her to bring a single cooking spoon for stirring the food. చూడండి ఆ ఒక్క స్పూన్ కూడా అది వండుకునే కలపడానికి బాబా అలౌ చేయలేదట తీసుకోవడానికి. షీ ఆల్సో నీడెడ్ సెవరల్ unglazed pottery chattis for carrying water and bagolas for transporting rice and dal that had been prepared in advance. ముందే తయారు చేసుకున్నవన్నీ పెట్టుకోవడానికి కానీ ఒక చిన్న చిన్న చట్టీలు అంటాం చూడండి, కుండలు లాంటివి పెద్దవి అనుకోండి కొంచెం, అవన్నీ క్యారీ చేయడానికి, వాటర్ క్యారీ చేయడానికి ఒకటి, తర్వాత ఆ చట్టీ ఏమో వాటర్కి, తర్వాత ఆ బొగాండ్ అంటాం మేము, బొగాండాలే పెద్ద పెద్ద గిన్నెలేమో రైస్ దాల్ ఇలాంటివన్నీ వండేసినవి పెట్టుకోవడానికి, అది ఒకటే అలౌ చేశారు. విత్ దీస్ మీగర్ ఇంప్లిమెంట్స్ మీల్స్ ఫర్ యాజ్ మెనీ యాజ్ పాసిబుల్ వుడ్ నీడ్ టు బి ప్రిపేర్డ్. ఈ కొంత సామాన్తో ఉన్న వాళ్ళకందరికీ మీల్స్ తయారు చేయాల్సిన పరిస్థితి, దానికి తగ్గట్టు అన్ని పెట్టుకున్నారు. ద స్టవ్స్ అండ్ మోస్ట్ ఆఫ్ ద ప్రొవిజన్స్ వుడ్ బి ట్రాన్స్పోర్టెడ్ ఆన్ ద రూఫ్. ఈ స్టవ్ తర్వాత దానికి సంబంధించిన సామాన్లు, వంటకి సంబంధించిన సామాన్లు అన్ని కూడా వీళ్ళు ఆ రూఫ్ మీద పెట్టుకున్నారు. అదే కాకుండా ఆ బెడ్రోల్స్ అవన్నీ కూడా పెట్టుకుని వెళ్ళారు. కొన్ని సందర్భాల్లో అది ఒక చిన్న బోట్లోనో షిప్లోనో తీసుకెళ్తున్న పరిస్థితి కూడా వచ్చింది. అవతార్ మెహర్ బాబాకి జై. లక్ష్మి గారు కంటిన్యూ చేయండి. మీరు మనకి ఇంకా 7 minutes ఉంది, మీరు 10 minutes కంటిన్యూ చేయండి, తర్వాత హారతి పెట్టుకుందాం. స్టార్ట్ చేయండి లక్ష్మి గారు. జై బాబా. జై బాబా. లక్ష్మి గారు వినబడుతోందా? జై బాబా. లక్ష్మి గారు అన్మ్యూట్ చేశారు మీరు, కానీ వినబడట్లేదు. స్టార్ట్ చేశారా? అవతార్ మెహర్ బాబాకి జై. చూద్దామండి లక్ష్మి గారు రాకపోతే. అవతార్ మెహర్ బాబాకి జై. ఏదో చెప్తున్నారు లక్ష్మి గారు, చూద్దాం, లేదంటే నేను ఒక పాట పాడతాను. జై బాబా అంటున్నారు. చెప్పండి లక్ష్మి గారు, వినబడట్లేదు. టైప్ చేస్తున్నారండి, లేకపోతే నేను కుదరట్లేదంటే సింపుల్గా ఒక పాట పాడతాను, తర్వాత వినిపించడం లేదు మీకు. ఎస్, ఎవరికైనా వినబడుతుందండి? వేరే వాళ్ళకి వినబడుతుందా? వినిపించట్లేదు అక్క. రావట్లేదు. ఓకే, ఐఎమ్ కంటిన్యూయింగ్ విత్ అ సాంగ్. మెహరాన్స్ కూడా టైప్ చేస్తున్నాడు తర్వాత. ఓకే. ఎంతవరకు అర్హతో అంతవరకే ప్రాప్తము,
ఎంతవరకు అర్హతో అంతవరకే ప్రాప్తము. మెహరు బాబా నీ ప్రేమ, మెహరు బాబా నీ ప్రేమ, మధురమైన దివ్య ప్రేమ, సహజమైన దివ్య ప్రేమ, ఎంతవరకు అర్హతో అంతవరకే ప్రాప్తం. ఎంతవరకు అర్హతో అంతవరకే ప్రాప్తం. కోటి జన్మల పుణ్యమనగా, కోటి జన్మల పుణ్యమనగా అరుదించినావు నీవు అవతార మూర్తివై. కోటి జన్మల పుణ్యమనగా అరుదించినావు నీవు అవతార మూర్తివై. అంధులము మేము, అంధులము మేము నిన్ను గుర్తింపగాలేము. ఎంతవరకు అర్హతో అంతవరకే ప్రాప్తం. ఎంతవరకు అర్హతో అంతవరకే ప్రాప్తం. మెహరు బాబా నీ ప్రేమ, సహజమైన దివ్య ప్రేమ, ఎంతవరకు అర్హతో అంతవరకే ప్రాప్తం. సద్గురులేవురు పరమాత్మ నీవయని, సద్గురులేవులు పరమాత్మ నీవయని ఎలుగెత్తి చాటినా సద్గురులేవురు పరమాత్మ నీవయని ఎలుగెత్తి చాటినా బదిరులము మేము, బదిరులము మేము వినిపించుకోలేము. ఎంతవరకు అర్హతో అంతవరకే ప్రాప్తము. ఎంతవరకు అర్హతో అంతవరకే ప్రాప్తము. మెహరు బాబా నీ ప్రేమ, మధురమైన దివ్య ప్రేమ, సహజమైన దివ్య ప్రేమ, ఎంతవరకు అర్హతో అంతవరకే ప్రాప్తం. దివ్య సనాతుడనేనని, దివ్య సనాతుడనేనని అవతారములన్నీయో నేనే నేనే అని. దివ్య సనాతుడనేనని అవతారములన్నీయో నేనే నేనే అని పలుమారులు నీవు పలికినా. దివ్య సనాతుడనేనని అవతారములన్నీయు నేనే నేనే అని పలుమారులు నీవు పలికినా. మూర్ఖులము మేము, మూర్ఖులము మేము, గాఢ మూర్ఖులము మేము గ్రహించుకోలేదు. ఎంతవరకు అర్హతో అంతవరకే ప్రాప్తము. మెహరు బాబా నీ ప్రేమ, మధురమైన దివ్య ప్రేమ,
మెహరు బాబా నీ ప్రేమ సహజమైన దివ్య ప్రేమ ఎంతవరకు అర్హతో అంతవరకే ప్రాప్తం ఎంతవరకు అర్హతో అంతవరకే ప్రాప్తం. అవతార్ మెహర్ బాబా కి జై. ఈ రోజు మనకి ఇంతే ప్రాప్తం అనుకుంటా. లక్ష్మి గారి స్పీచ్ అవ్వలేదు, శ్రీనివాస్ గారి పాట రాలేదు. జై బాబా. హారతి మెహరాన్స్, హారతి చేస్తామా? ఆంటీ మేడం బాబా ఉమ్మడి జై బాబా అండి. జై బాబా. సారు స్కూల్ కి వెళ్తున్నారు మేడం, అందుకని కొద్దిగా కుదరట్లేదు. అయితే మొదట్లోనే ఇచ్చేస్తాం రేపటి నుంచి. అట్లాంటివి ఏమైనా ఉంటే చెప్పండి, మనం అడ్జస్ట్. మేడం మొదటని కాదు, తనకి అసలు చూసుకోవడానికి టైం లేక పాల్గొనట్లేదు, వేరే పనులు ఉన్నాయి. జై బాబా. జై బాబా. अवतार मेहर बाबा की जय. How can one fathom your fathomless being? How can we know you? We see with gross eyes. A glimpse of your shadow has blinded our seeing. How can your glory ever be realized? Consumed is my mind in your fire and flame. Accept it, O Meher, in oneness. Consumed is my heart in the sound of your name. Accept, O Meher, my aarti. Accept, O Meher, my song. Thoughts cannot reach you and words cannot speak you. Infinite ocean of unending bliss. Though we beseech you, how can we seek you? How can the finite know limitlessness? Consumed is my mind in your fire and flame. Accept it, O Meher, in oneness. Consumed is my heart in the sound of your name. Accept, O Meher, my aarti. Accept, O Meher, my song. At your command, suns and stars give their light. What in the world can I offer as mine? Even my gift of love would be not in your sight, but will reflections of your love divine. Consumed is my mind in your fire and flame. Accept it, O Meher, in oneness. Consumed is my heart in the sound of your name. Accept, O Meher, my aarti. Accept, O Meher, my song. You are the ancient one, Lord of creation. How can we measure your true majesty? You are the Christ, the divine incarnation. Dear Lord, please don't be indifferent to me. Consumed is my mind in your fire and flame. Accept it, O Meher, in oneness. Consumed is my heart in the sound of your name. Accept, O Meher, my aarti. Accept, O Meher, my song. You are beginning and end of all things. Tis you alone who assumes every role. Sinners and saints, beggars and kings, you are the source and you are the goal.
Consumed is my mind in your fire and flame. Accept it, O Meher, in oneness. Consumed is my heart in the sound of your name. Accept, O Meher, my arti. Accept, O Meher, my song. How can one fathom your fathomless being? How can we know you? We see with gross eyes. A glimpse of your shadow has blinded our seeing. How could your glory ever be realized? Consumed is my mind in your fire and flame. Accept it, O Meher, in oneness. Consumed is my heart in the sound of your name. Accept, O Meher, my arti. Accept, O Meher, my song. Accept, O Meher, my arti. Accept, O Meher, my song. अवतार मेहर बाबा की